చిన్న స్కిట్ కార్యక్రమంలో భాగంగా దీంట్లో ఈవిల్ స్పిరిట్స్ మరియు గాడ్ గివెన్ గిఫ్ట్స్ వాటికి సంబంధించి చిన్న స్కిట్ చేయబోతున్నాం. అన్నిటికంటే పబ్జీనే బాగుంది. ఫ్రీ ఫైర్ కంటే కూడా పబ్జీ బాగుంది. ఇంకొక గేమ్ వచ్చింది కొత్తగా గేమ్ వచ్చింది కానీ అదంత బాగాలేదు మామ. ఓన్లీ పబ్జీ బాగుంది. అవునా? 3 కలిపి ఒకేసారి ఆడొచ్చు కానీ ఒక ఫోన్లో ఆడలేం కదా. ఇదో చూడు అందరు ఎనిమిస్ ఎట్లున్నారు. అవును. లక్కీ రివైవ్ వీరా ఫాలో మీ. గన్ తీసుకో ఇట్లా ఆడాలి మామ. వన్ కాల్చు వీడిని కూడా కావాలి. అందరిని కాల్చు. బిడ్డ జషు, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని మర్చిపోతే ఈ లోకానుసారమైన ఆశల కోసం నీ సమయాన్ని నీ బలాన్ని వృధా చేసుకుంటూ అవకాశాలను పాడు చేసుకుంటున్నావు. ఈ పబ్జీ వీటి వల్ల నీ కంటి చూపే కాదు ఆత్మీయతను కోల్పోతున్నావు. నీ ముందున్న బహుమానాన్ని తెరువు. దేవుని కోసం చూడు. వినొద్దు బిడ్డ, వినొద్దు. ఆ మాటలు వినకండి. లేదు, ప్రభు పిలుస్తున్నాడు. అదిగో నీ ముందుంది దేవుని బహుమానం. ఒక్కసారి తెరువు. అది ఉచితంగా దొరుకును. అది చాలా విలువైనది. అపవాదిని చెవులు మూసేస్తాడు. ఇంకొక డెవిల్ వస్తుంది. సెకండ్ నాకు ఇష్టమైన డెవిల్ నా వారసురాలు, నా అడుగులో అడుగేసే, నేను ఎలా చెప్తే అలా చేసే అమ్మాయి వస్తుంది. నేను ఎట్టైనా పాడు చేయాలా? ఇప్పుడు ఆ అమ్మాయిని మంచి దారిలోకి వెళ్ళకుండా చేయాలా? ఏంటిది? సర్లే, చర్చియే కదా, లేటుకు వెళ్దాం. ఫస్ట్ మన పనులన్నీ చూసుకుని వెళ్దాం. లేట్ కాదు, లాస్ట్ వెళ్దాం. ఏంటిది? అది ఏదోలే, మంది కాదు, మనకు సంబంధించింది కాదు. ఓపెన్ చేద్దామా వద్దా? అయినా మనకి తెరవద్దు, తెరిస్తే బాగుపడిపోతాం మనం. వద్దు, తెరవకూడదు. అది ముట్టుగా మాక. సర్లే, మనకెందుకులే, మన పని మనం చూసుకుని వెళ్ళిపోదాం. ముట్టుకోమాక, ఇది మనది కాదు. అసలే ఈ మధ్య ఫుల్ సంపాదించేస్తున్నా డబ్బులు. ఇంకొంచెం ఓవర్ టైం డ్యూటీస్ చేస్తే చర్చికి ఎందుకు? అంతే కదా, చర్చికి వెళ్తే డబ్బులు వస్తే డబ్బులు చాలా ఇంపార్టెంట్. మనకి దేవుని సన్నిధి మనకి దేవుని సన్నిధికి వెళ్తే ఏమి రావు మనకి. ఆఖరికి టీ కూడా ఎవరు మనకి వద్దు. మనం టీ కంటే మనం బిర్యానీకి సంపాదించుకోవాలి, ఓటీస్ చేసుకోవాలా, మనం లగ్జరీగా బతకాలా. దేవుడి బహుమత అంటే ఏంటబ్బా? సర్లే, ఇవి ఎంతమంది చెప్పినా మనకి ఎక్కదు. ఎందుకు చెప్పు? సరే వద్దు, తెరవద్దు. తెరిస్తే భయపెట్టిపోతాం మనం. అబ్బా, ఇప్పుడే నిద్ర వస్తుంది. వేసేసుకుపోయావా? ఇంకా బాగా నిద్ర వచ్చేది. చర్చికి ఏముంది లే, రేపు వెళ్దాం. చర్చికి ఇప్పుడు ఎవరు వెళ్ళమన్నారు? నేను అంత చెట్టుగా నిద్రపో, ఏసీ వేసుకో చల్లంగా. అసలే చలికాలము, బాగా దుప్పటి కప్పుకొని హాయిగా నిద్రపోయి 2 పూటలు నిద్రపో, 3 పూటలు తిను.
విలువైనది ఉచితముగా దొరుకును. విలువైగా వద్దను మనకెందుకు. మనకొద్దు అట్లాంటి వద్దు. నెక్స్ట్ నిద్రవు వెళ్ళి నాగేష్ గారు దొంగతనం ఇట్లాంటి పూలు కాదు దొంగతనం చేసింది, పెద్ద పెద్ద చేయాలా. ఏంది పూలు బొక్కే కాదు, బొక్కే అమ్మేవని చేయాలా. ఇట్లాంటివి చేయకూడదు, చిన్న చిన్నవి కాదు. మన 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 పెద్ద పెద్దవి కార్లు బండ్లు బండ్లో పెట్రోల్ కొట్టేసావా తమ్ముడు? బండ్లో పెట్రోల్ కొట్టేయాలా, మన బండ్లో పోసుకోవాలా, ఆయికి తిరగాల. ఇవన్నీ ఏంది అమ్మాయికి అమ్మాయి ఎంత బాగుంది, నాకన్నా బాగుందా? ఏం న్యాయం? అమ్మాయి నాకన్నా బాగుందా? నువ్వే బాగున్నావు, వాళ్ళు ఎవరు బాగలేరు. నువ్వే దేవుడి బహుమతి. ఇదేంటిది? ఇదేంటిది? ఐదు తెరవద్దు, 5 మంది నాకు వద్దు. అబ్బా ఈరోజు ఆదివారమే, బ్రహ్మముడి సీరియల్స్ అన్నీ వస్తాయి. సీరియల్ చూడాలా, వెళ్ళాలా? ఇదేం దేవుని బహుమతి అంట, శ్రేష్టమైన. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కొత్త సినిమా వచ్చింది, చూసావా? అన్ని సినిమాలు అమెజాన్ ప్రైమ్ ఇప్పుడే రిలీజ్ అయిందంట. అది చూడు, ఈరోజు సండే వద్దులే, చదువుతాను. సినిమాలు సీరియల్స్ అన్ని చూసేస్తాను నేను. ఏందా ఇది? సరేలే, ఇదే తర్వాత చూద్దాంలే. అబ్బా ఎప్పుడు ఆకలి వేస్తూనే ఉంటది, ఎప్పుడు ఏదో ఒకటి తినబుద్ధి అయితేనే ఉంటది. నూడిల్స్ తినకపోయావా? ఇందాక తినేసి వచ్చేసా. ఎగ్ పఫ్ ఇందాకే. నీకెలా ఉంది? కర్రీ పఫ్ మరి నాలాగా ఉండాలి కదా నువ్వు కూడా. వస్తా నేను ఇప్పుడే తిన్నా బిర్యానీ, చికెన్, మటన్. ఇదేంటబ్బా విలువైనదంట. తిండికై ఆల్కహాల్ కంటే విలువైనది ఇంకేమి ఉంది చెప్పండి? మనము మొక్కయ్యాలా, బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పటికీ. మన మొక్కయ్యాలా, చుక్కయ్యాలా, అంతే చిందయ్యాలా, అంతే అంతే అంతే. వీడియా కొత్త బ్రాండ్ వచ్చింది, వేసారండి? అన్ని రకాలు చూసేసానండి, వాళ్ళే ఉంది. 555 సిగరెట్ తాగారా? బ్రాండ్లు, గోల్డ్ బ్లాక్, దేవుళ్ళు నమ్ముకుంటే ఉందండి. ఒక్క క్వార్టర్ వేసారా? 3 క్వార్టర్లు అయిపోయారా? ఫుల్ వేసారు. మళ్ళా ఉన్నాడు. ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఒక మందు బాచి దొరికింది, మనిద్దరం కలిసేద్దాం. 2 అవును, హైదరాబాద్ నుంచి మంది వచ్చింది. మా ఫ్రెండ్ దగ్గర ఉంది, తీసుకొని వస్తాను. ఇద్దరం కలిసేద్దాం. ఓకే.
శ్రేష్టమైనది. ఒక్కసారి తెలుగు బిడ్డ, ఒక్కసారి తెలుగు. వద్దు. తెలుగు జరుగుతానే అమ్మో నేను తర్వాత అది తెరిస్తే మళ్ళీ ఇబ్బంది మనకి. మనము నా రాజ్యంలోనే నువ్వు ఉండాలా. ఏడకెళ్ళకు మాకొక ఫ్రెండ్ దొరికాడు. ఈరోజు ఏం రీల్ చేద్దాం? ఇన్స్టాగ్రామ్లో చేద్దామా, ట్విట్టర్లో చేద్దామా? ఈ స్టోరీ ఏదో బాగుంది. వాట్సాప్ లో పెట్టు మన రీల్స్ అన్ని. వాట్సాప్ బాగుంటది కదా, యూట్యూబ్ లో పెట్టు మన రీల్స్ అన్ని. యూట్యూబ్, ట్విట్టర్. ఆ రోజు నువ్వు డాన్స్ చేశారు కదా, అది వాట్సాప్ లో పెట్టండి. ఈ స్టోరీ పెట్టేద్దామే. పెట్టు, స్టోరీ పెట్టు. మన అన్ని పెట్టండి. మనదంతా ఎన్ని లైక్స్ వచ్చాయో. లైక్స్ కావాలి మనకి, లైక్సే కావాలి మనకి ఏమొద్దు. 1 lakhs 2 lakhs 2 lakhs అనుకుంటా. లేదు, మన టార్గెట్ 5 lakhs. టార్గెట్ 5 lakhs. లేదు బిడ్డ, చాలా బాగుంది. నీ ముందున్న బహుమానాన్ని చూడు. లేదు చాలా బాగుంది. సరే ఈ స్టోరీ పెట్టేద్దాం. లేదు, ఒక్కసారి ఆ బహుమానాన్ని చూడొచ్చు కదా. ఏమొద్దు. బ్యూటీ బ్యూటీ బ్యూటీ. చర్చికి వెళ్ళాలి, మేకప్ వేసుకోకుండా వెళ్ళలేను ఈరోజు చర్చి. బాగా టచ్ అప్ వేయమ్మా. టచ్ అప్ బాగా కలరు కొంచెం తక్కువగా ఉన్నావు. బాగా తెల్లంగా అవ్వాలా. మిర్రర్ ఉందా? తెల్లంగా అయితే బాగా. ఇదేంటిది? అయ్యో, అది పరిశుద్ధమైంది. ఈ అందం ఎంత మోసకరమైంది. ఈ యవ్వనం ఇప్పుడే ఉన్నది, రేపు ఒక 20-30 years తర్వాత ఎంత పోతుంది కదా. దేవుని దగ్గరికి రా బిడ్డ. వద్దులే, మేకప్. లేదు, ఆ సాతాన్ మాటలు వినొద్దు. మేకప్ లేదు, వినొద్దు. అల్లరి, నీ అల్లరి మానేసి దేవుని దగ్గరికి రా బిడ్డ. మానేయాలి. ఇలాంటి మానేసేయాలి. ఏసై దగ్గరికి రావాలి నువ్వు. ఏసై పిలుస్తున్నాడు నిన్ను. మాకు గొడవ చేసేవాడు వచ్చాడయ్యా, మాకు ఎంత ఆనందంగా ఉందో. లేదు, నీ పిచ్చిదనాన్ని సాతాను గాడు క్యాష్ చేసుకుంటున్నాడు. ప్రతిరోజు బొమ్మలు, ఇంట్లో ఉన్న వస్తువులు పాడు చేపిస్తున్నాడు. దేవుని దగ్గరికి రా, వాక్యం చదువుకుంటూ ఉండు. ప్రార్థన చేసుకోవట్లేదు నువ్వు, అందుకే నీ సమయాన్ని దేవుడు దొంగిలిస్తున్నాడు, అపవాది దొంగిలిస్తున్నాడు బిడ్డ. లేదు, ఇలాంటి చిన్న బిడ్డలే దేవునికి కావాల్సిన బహుమానాలు. వీళ్ళందరూ లోకాన్ని విడిచి దేవుని హత్తుకోవాలి. ఇదే బైబుల్. చూపించు పైకి.